హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాలా. ప్రీవియస్గా మనము ఎక్స్ప్లోజివ్స్ అండ్ యాక్సెసరీస్, టైప్స్ ఆఫ్ డిటోనేటర్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోడర్లు, టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనము ఒక రివిజన్ లెక్క ఈ ఎంసీక్యూ ప్రాబ్లమ్స్ క్లియర్ చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ 1 వచ్చేసరికి ఏ బిల్డింగ్ వేర్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ డిటోనేటర్స్ ఆర్ స్టోర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్. అంటే మనం ఎక్స్ప్లోజివ్స్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్ని మనం ఏమని పిలుస్తాం, ఏమంటాము? మ్యాగజిన్ అంటాము. మ్యాగజిన్స్ మనకి మేజర్గా ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం లాస్ట్. నెంబర్ 1 వచ్చేసరికి సర్వీస్ మ్యాగజిన్, నెంబర్ 2 పోర్టబుల్, నెంబర్ 3 మెయిన్ లేదా సర్ఫేస్ మ్యాగజిన్. సో సర్వీస్ మ్యాగజిన్ అంటే ఏంటిది? ఎక్కడైతే మనము ఆఫీసెస్ దగ్గర 24 అవర్స్కి అంటే 24 అవర్స్లో యూజ్ చేయడానికి ఎక్స్ప్లోజివ్ని స్టోర్ చేస్తామో దాన్ని మనం ఏమంటాము? సర్వీస్ మ్యాగజిన్ అంటాము. అదేవిధంగా పోర్టబుల్ మ్యాగజిన్ అంటే ఏంటిది? అంటే ఓపెన్ క్యాష్లల్లో ఒక బ్లాస్ట్కి తగినంత ఎక్స్ప్లోజివ్ని తీసుకుపోయి అక్కడ బ్లాస్టింగ్ సైట్లో స్టోర్ చేసే మ్యాగజిన్ ఏమంటాము? పోర్టబుల్ మ్యాగజిన్ అంటాము. ఇది ఎట్లా అంటే ఒక పోర్టబుల్ టైప్ ఉంటుంది, ఒక కంటైనర్ లెక్క అనమాట. సో మెయిన్ అండ్ సర్ఫేస్ మ్యాగజిన్ అనేది ఏంటిది? మనకి మేజర్గా ఇక్కడ ఎక్కడ ఉంటుంది? సర్ఫేస్ మీద, అంటే ఎక్కడ బిల్డింగ్స్కి కానీ, రోడ్వేస్కి కానీ, లేదా రెసిడెన్సీకి కానీ, స్కూల్స్కి కానీ దూరంగా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ద డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ ఇన్ అండర్గ్రౌండ్ కోల్ మైన్. మన అండర్గ్రౌండ్ కోల్ మైన్స్లో ఏ డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం నేనే చెప్పుకున్నాం. సో సాలిడ్ బ్లాస్టింగ్కి మనం మేజర్గా ఏం ఫాలో అవుతాము? వెడ్జ్ కట్. ఒకవేళ ఈ ఆప్షన్లో వెడ్జ్ కట్ లేకుండా, వెడ్జ్ కట్ తీసేసి ఫ్యాన్ కట్ ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఏమవుతుంది? ఫ్యాన్ కట్ అవుతుంది. మనం వెడ్జ్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాము? సాలిడ్ బ్లాస్టింగ్కి. ఇక్కడ డ్రాగ్ కట్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేస్తాము స్మాల్ డ్రిఫ్ట్స్కి. ఆ డ్రిఫ్ట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి? 1.8 మీటర్స్ టు 2.4 మీటర్స్ వరకు. ఈ కొరమైన్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాము? టన్నెల్స్ అండ్ డ్రిఫ్ట్స్. ఈ ఫ్యాన్ కట్ లామినేటెడ్ స్టాటా. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద పోర్టబుల్ ఆపరేటర్స్ విచ్ ప్రొవైడ్స్ ద కరెంట్ నెససరీ ఫర్ ఫైరింగ్ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ఎలక్ట్రికల్ డిటోనేటర్కి ఫైరింగ్ చేయడానికి వాడే యొక్క ఆపరేటర్స్ ఏదంటాడు? ఏమవుతుంది? ఎక్స్ప్లోడర్ యూజ్ చేస్తాం అనమాట. ఈ కండెన్సర్ అనేది ఏంటిది? కండెన్సర్ ఎక్కడ ఉంటుంది? మనకి ఎక్స్ప్లోడర్లో ఉంటుంది. ఏంటిది? మనం 2 టైప్స్ చెప్పుకున్నాం, డైనమో కండెన్సర్ ఎక్స్ప్లోడరు, బ్యాటరీ కండెన్సర్ ఎక్స్ప్లోడర్ అనమాట. ఈ కండెన్సర్ ఏం చేస్తుంది మనకి? దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది? బ్యాటరీ నుంచి వెళ్ళి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఫైరింగ్ బటన్ వచ్చినప్పుడు ఒకేసారి ఆ కరెంట్ని ఎన్హాన్స్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఈటిఎన్. పిఈటిఎన్ అంటే ఏంటిది? పెంటా ఎథిట్రోల్ టెట్రా నైట్రేట్. ఇలా ఆప్షన్స్ ఇచ్చి ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో డెఫినేషన్ ఇదొకటి, పిఈటిఎన్ అండ్ 1 minute ఏఎస్ఏ. ఈ రెండు మనము గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రెండు ఇచ్చే చాయిసెస్ ఉన్నాయన్నమాట. ఏఎస్ఏ అంటే ఏంటిది? లీడ్ అజైడ్, లీడ్ స్టైఫ్నైట్, అల్యూమినియం పౌడర్. సో కొంచెం రైటింగ్ మంచిగా రావట్లేదు, ఈ ప్రాబ్లం ఉంది. నేను చెప్తా అంటే కొంచెం అర్థం చేసుకొని నోట్ చేసేటోళ్ళు నోట్ చేసుకోండి. ఇక్కడ రైటింగ్ అనేది మంచిగా ప్రాపర్గా లేదు, సారీ ఫర్ దట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఆర్డినరీ ఎలక్ట్రికల్ డిటోనేటర్. ఆర్డినరీ ఎలక్ట్రిక్ డిటోనేటర్కి వీటిలో ఏ కండిషన్ ట్రూ? అదేంటిది? ఇన్స్టాంటినియస్ టైపా, డిలే టైపా, ప్లెయిన్ డిటోనేటరా, ఫైర్డ్ బై సేఫ్టీ ఫ్యూజా. ఈ ఫైర్డ్ బై సేఫ్టీ ఫ్యూజ్ అంటే దేన్ని యూజ్ చేస్తాం మనము? ప్లెయిన్ డిటోనేటర్. ప్లెయిన్ అంటే ఏంటిది? దీంట్లో ఎలక్ట్రిసిటీ వాడడం. ఇది ఎట్లా? లోపల గన్ పౌడర్ ఉంటుంది, ఐ మీన్ ఈ సేఫ్టీ ఫ్యూజ్తో డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ లేకుండా సేఫ్టీ ఫ్యూజ్తో ఫైర్ చేస్తాం అనమాట. దీన్ని ప్లెయిన్ డిటోనేటర్ అంటాం. ఇక్కడ ఏమన్నాడు? ఆర్డినరీ ఎలక్ట్రికల్ అన్నాడు. సో ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఈ రెండు లేవు. నెక్స్ట్ వన్ ఏంటిది? ఆర్డినరీ ఎలక్ట్రికల్. ఇక్కడ డిలే చెప్పలే, సో డిలే టైప్ అనేది రాంగ్ అవుతుంది. ఏమైతుంది? నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇన్స్టాంటినియస్ టైప్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ డిలే డిటోనేటర్ హ్యాజ్ ఏ డిలే ఎలిమెంట్
ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ డిలే ఎలిమెంట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం మనం? ఇది డిటోనేటర్ అనుకుంటే ఇది బేస్ ఛార్జ్, ఇది ప్రైమ్ ఛార్జ్, ఇక్కడ ఫ్యూజ్ హెడ్ ఉంటుంది, ఈ మధ్యలో డిలే ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ఎక్కడున్నది? ఫ్యూజ్ హెడ్కిను ప్రైమ్ ఛార్జ్కి మధ్యలో. ఎక్కడ? ప్రైమ్ ఛార్జ్ అండ్ బేస్ ఛార్జ్, ఇది రాంగ్. ఫ్యూజ్ హెడ్ అండ్ ప్రైమ్ ఛార్జ్, ఇది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటిది? ద డ్రిల్లింగ్ ప్యాటర్న్ ఫాలోడ్ ఇన్ స్మాల్ డ్రిఫ్ట్. స్మాల్ డ్రిఫ్ట్ అంటే ఏంటిది? నిన్న మీకు చెప్పాను. స్మాల్ డ్రిఫ్ట్లో మనం ఏమి యూజ్ చేస్తాం? డ్రాగ్ కట్. అది కూడా సైజ్ కూడా చెప్పాను. విడ్త్ ఎంత? 1.8 మీటర్స్ టు 2.4 మీటర్స్. బర్న్ కట్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? హోమోజీనియస్ అండ్ హార్డ్ బ్రిటల్ స్టేటా. ఎక్కడైతే హోమోజీనియస్ గట్టి స్ట్రాంగ్ స్టేటా ఉంటుందో అక్కడ మనం బర్న్ కట్ యూజ్ చేస్తాం. ఫ్యాన్ కట్ ఎక్కడ చేస్తాము? సాఫ్ట్ అండ్ లామినేటెడ్ స్టాటా. వెడ్జ్ కట్టు సాలిడ్ బ్లాస్టింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కట్ గివ్స్ గ్రేటర్ అడ్వాన్స్ పర్ రౌండ్ ఆఫ్ బ్లాస్టింగ్ ఇన్ టన్నెల్స్ ఆర్ డ్రిఫ్ట్ ఆఫ్ స్మాల్. టన్నెల్ అండ్ డ్రిఫ్ట్ ఆఫ్ స్మాల్ ఇచ్చినట్టు ఏంటిది? ఒకటే, కొరమాండ్ కట్. కొరమాండ్ కట్ని మనం ఎక్కడ చేస్తాము? డ్రిఫ్ట్ ఆఫ్ స్మాల్ ఏరియా. ఓకేనా? ఈ వెడ్జ్ కట్ సాలిడ్ బ్లాస్టింగ్, హారిజంటల్ డ్రిల్లింగ్, ఇది మనకు అవసరం లేదు. పిరమిడ్ కట్ కూడా ఎక్కడ? ఈ వెడ్జ్ కట్ను పిరమిడ్ కట్ ఎక్కడ యూజ్ చేద్దాం అనుకున్నాం మనము? థిక్లీ బెడ్డెడ్ అండ్ హార్డ్ రాక్. వెడ్జ్ కట్ అండ్ పిరమిడ్ కట్ థిక్లీ బెడ్డెడ్ ఆర్ అండ్ హార్డ్ రాక్లో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షాట్స్ దట్ ఏ షార్ట్ ఫైరర్ మే ఫైర్ ఇన్ ఎనీ షిఫ్ట్ బై యూజింగ్ మల్టీ షాట్ ఎక్స్ప్లోడర్. మల్టీ షాట్ ఎక్స్ప్లోడర్ అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి కీవర్డ్స్. మనము నిన్న మనం ఏమనుకున్నాం? ఓసీ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీ. ఓసీలో ఎంత? సింగిల్ షాట్లో 60, ఫస్ట్ డిగ్రీలా 50, సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీలా 40. అదేవిధంగా సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీలా మల్టీ షాట్స్ అయితే 80, దీంట్లో మల్టీ అయితే 100, దీంట్లో అయితే 120. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఆప్షన్ మల్టీ షాట్? 40 సరికి సింగిల్ షాట్ అవుతుంది, 60 కూడా సింగిల్ షాట్ ఓసీ అవుతుంది, 160 ఎక్కడ లేదు. సో మిగిలింది ఏంటిది? 80 ఎక్కడ? సెకండ్ అండ్ థర్డ్ డిగ్రీలో 80 షాట్స్ మల్టీ ఎక్స్ప్లోడర్తో. ఓకేనా? ఇట్లా షార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట క్వశ్చన్స్ని. నెక్స్ట్ వన్, ఏ డ్రిల్ షెల్ బి యూజ్డ్ ఫర్ ఏ బోరింగ్ ఏ షార్ట్ హోల్ అన్లెస్ ఇట్ ఎలోస్ ఏ క్లియరెన్స్ ఆఫ్ అట్లీస్ట్ ఏ సెంటీమీటర్ ఓవర్ ద డయామీటర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ క్యాట్రేజ్. ఏ ఈజ్ గివెన్ బై. ఏమంటాడు? ఎక్స్ప్లోజివ్ క్యాట్రేజ్కి మినిమం ఏ సెంటీమీటర్ ఆఫ్ గ్యాప్ ఉండేటట్టు డ్రిల్ హోల్ చేయాలా. సో ఏ అంటే ఏంటి? దీన్ని ఏమంటాం మనము? ఇది డ్రిల్ హోల్ అనుకుంటే దీంట్లో క్యాట్రేజ్ పిల్ చేసామనుకోండి, ఈ క్యాట్రేజ్ పిల్కిను ఈ డ్రిల్ హోల్కి మధ్యలో గ్యాప్ ఉండాలి. మినిమం ఎంత? 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్ గ్యాప్ ఉండాలి. దీన్ని ఏమంటాం మనం? యాన్యులర్ స్పేస్ అంటాం అనమాట. యాన్యులర్ స్పేస్ మినిమం ఎంత ఉండాలా? 3 సెంటీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, నో షాట్ షెల్ బి ఫైర్డ్ అన్లెస్ ద లెంత్ ఆఫ్ ఫ్యూజ్ ఈజ్ అట్లీస్ట్ ఏ మీటర్ ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఏమిచ్చిండు? ఫ్యూజ్, సేఫ్టీ ఫ్యూజ్ అనమాట. సేఫ్టీ ఫ్యూజు ఎంత మినిమం మనకి ఫైరింగ్ నుంచి, అంటే హోల్స్ వేసిన దగ్గర నుంచి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మినిమం ఎంత డిస్టెన్స్ ఉంటేనే మనం ఫైర్ చేయాలా? ఎంత ఉండాలా? 1.2 మీటర్స్. మనం అనుకున్న సేఫ్ ఫ్యూజ్ యొక్క వెలాసిటీ ఆఫ్ డిటోనేషన్ ఎంత? 100 to 120 సెకండ్ పర్ మీటర్. ఒక మీటర్ బర్న్ గానికి 120 సెంటీమీటర్స్ అంటే మినిమం 2 మినిట్స్. 2 మినిట్స్ ఆయనకి టైం గ్యాప్ ఇస్తే అక్కడ ఫైర్ చేసి ఆయన ఎస్కేప్ ఆనికి టైం మిగులుతుంది అనమాట. సో ఎంత ఉండాలా? మినిమం వచ్చేసరికి 1.2 మీటర్స్. నెక్స్ట్ వన్, ద షార్ట్ ఫైరర్ షల్ నాట్ ఫైర్ మోర్ దెన్ షార్ట్స్ ఇన్ 1 రౌండ్ ఆఫ్ బ్లాస్టింగ్. నిన్న చెప్పుకున్నాం డిజేఎంఎస్ మనకు పర్మిషన్ ప్రకారం ఏంటిది? ఒక షాట్లో 25 షాట్స్ కన్నా మనము ఎక్కువ బ్లాస్ట్ చేయరాదు. ఇది డిజేఎంఎస్. కానీ తర్వాత మైన్కి ఒకసారికి మేనేజర్ ఫిక్స్ చేస్తాడు. అంటే ఒక మైన్లో ఎన్ని షాట్స్ వరకు పర్మిటెడ్, అంటే మనం ఎన్ని షాట్స్ ఒకేసారి బ్లాస్ట్ చేయొచ్చు అనేసి మేనేజర్ ఇస్తారనమాట. అది 12 కావచ్చు, 13 కావచ్చు, 15 కావచ్చు. బట్
డీజీఎంఎస్ వచ్చేసరికి ఎంత ఇస్తుంది? 25 షార్ట్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 25 షార్ట్స్ అనమాట. నెక్స్ట్ వన్, టు డీల్ విత్ ద మిస్ఫైర్ ఏ రివ్లింగ్ హోల్ షెల్ బి. ఇది ఏమంటాడంటే మిస్ఫైర్ డీల్ చేయడానికి మనకి ఒక షార్ట్ హోల్ నుంచి వెళ్ళి ఎంత డిస్టెన్స్లో ఇంకో షార్ట్ హోల్, అంటే ఇది మిస్ఫైర్డ్ షార్ట్ హోల్ అనుకుంటే ఎంత డిస్టెన్స్లో ఇంకో షార్ట్ హోల్ మనము డ్రిల్ చేయొచ్చు. నిన్న చెప్పుకున్నది ఏంటిది? 30 సెంటీమీటర్స్ అనమాట. సో ఏ డైరెక్షన్లో అయితే ఈ పాత మిస్ఫైర్ అయిన షార్ట్ హోల్ వేసామో అదే డైరెక్షన్లో 30 సెంటీమీటర్స్లో షార్ట్ హోల్ కోయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ రెగ్యులేషన్ ఆఫ్ సిఎంఆర్ 1957 ద ప్రొవిజన్స్ ఆఫ్ డీలింగ్ విత్ మిస్ఫైర్ ఆర్ గివెన్. ఇది వచ్చేసరికి 1957, యాక్చువల్గా 2017 పరంగా చూసుకుంటే రెగ్యులేషన్ నెంబరు 204 వచ్చేసరికి మనకి మిస్ఫైర్ గురించి చెప్తుందన్నమాట. ద డిలే డిటోనేటర్స్ అండ్ నాన్ డిలే డిటోనేటర్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫిజికల్లీ బై. అంటే డిలే డిటోనేటర్ని నాన్ డిలే డిటోనేటర్ని మనం ఎట్లా పాయింట్ చేస్తాం, ఎట్లా గుర్తిస్తాం అనేసి అంటాడు. ఎట్లా? ద కలర్ ఆఫ్ లీడ్ వైర్స్, బేస్ చార్జ్, ప్రైమ్ చార్జ్, నియాన్ ప్లిగ్. ఈ బేస్ చార్జ్, ప్రైమ్ చార్జ్, నియాన్ ప్లిగ్ అన్నిటికీ సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఈ లీడ్ వైర్స్ కలర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి అనమాట, డిలే డిటోనేటర్స్కి నాన్ డిలే డిటోనేటర్స్కి. సో మనం ద కలర్ ఆఫ్ లీడ్ వైర్ తోటి డిటెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటోనేటర్స్ ఆర్ యూజ్డ్ విత్ P5 ఎక్స్ప్లోజివ్స్. సాలిడ్ బ్లాస్టింగ్లా P5 ఎక్స్ప్లోజివ్ తోటి మనం ఏ డిటోనేటర్ యూజ్ చేస్తాం అంటాడు. ఇన్స్టానియస్ టైప్ ఇది యూజ్ చేయం. మనం సాలిడ్ బ్లాస్ట్ చేస్తున్నామంటే డిలే డిటోనేటర్ యూజ్ చేస్తాం పక్కా. సో ఇది అయితే యూజ్ చేయం ఇన్స్టానియస్ టైపు. షార్ట్ డిలే అల్యూమినియం అండర్ గ్రౌండ్లో P5 సాలిడ్ బ్లాస్టింగ్ అనేది అండర్ గ్రౌండ్లో చేస్తాము. సో అల్యూమినియం డిటోనేటర్స్ అనేది అండర్ గ్రౌండ్లో పర్మిషన్ లేదు, యూజ్ చేయము. క్యారిక్ షార్ట్ డిలే నాన్ ఇన్సెంటివ్ డిటోనేటర్స్ అల్యూమినియం బేస్డ్. ఇది కాదు, ఇక్కడ నాన్ ఇన్సెంటివ్ అని ఇచ్చిండు. నాన్ ఇన్సెంటివ్ అంటే మీనింగ్ ఏంటిదంటే ఏ డిటోనేటర్ కావచ్చు, ఏ మెటల్ అయితే ఫ్రిక్షన్లో కానీ లేకపోతే ఇంపాక్ట్ వల్ల మనకి స్పార్క్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుందో దాన్ని మేము ఏమంటాం? నాన్ ఇన్సెంటివ్. సో మనం ఏం యూజ్ చేస్తాము అండర్గ్రౌండ్లో? క్యారిక్ షార్ట్ డిలే నాన్ ఇన్సెంటివ్ డిటోనేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి ఏంటిది? కాపర్వి ఉంటాయి, ఇవి కాపర్ డిటోనేటర్స్. వాట్ ఆర్ ద అవైలబుల్ డిలే నెంబర్ with copper tube only to be used in సాలిడ్ బ్లాస్టింగ్. సాలిడ్ బ్లాస్టింగ్లో మనము ఏ డిలే నెంబర్ యూజ్ చేస్తాము, ఏం యూజ్ చేస్తాము మనము? నేను ఏమనుకున్న కండిషన్ ఏంటిది? ఫస్ట్ డిగ్రీ అయితే టోటల్ హోల్ బ్లాస్టింగ్ మనకి 150 మిల్లీ సెకండ్స్లో కంప్లీట్ కావాలా. అదే సెకండ్ ఆర్ థర్డ్ డిగ్రీ అయితే 100 మిల్లీ సెకండ్స్. సో ఇక్కడ ఫస్ట్ డిగ్రీ ఆ సెకండ్ డిగ్రీ అని మెన్షన్ చేయలే. బట్ ఏంటిదంటే సాలిడ్ బ్లాస్టింగ్లో ఏ డిలే డిటోనేటర్స్ యూజ్ చేస్తామని చెప్పిండు. సో ఇక్కడ చూసుకుంటే మనము 0 to 6 యూజ్ చేస్తాం. 6 వచ్చేసరికి మనకి 150 మిల్లీ సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఇది లాస్ట్ అనమాట. సో మనం 0 to 6 వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటోనేటర్స్ ఆర్ యూజ్డ్ మోస్ట్లీ ఇన్ ఆయిల్ అండ్ మినరల్ ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటిది? సర్చింగ్. సో సర్చింగ్లో మనము ఏ డిటోనేటర్స్ యూజ్ చేస్తామంటాడు? ప్లేన్ డిటోనేటర్స్, ఎలక్ట్రికల్ షార్ట్ డిలే డిటోనేటర్స్, ఆర్డినరీ లాంగ్ డిలే డిటోనేటర్స్, వీటితో ఏ పని లేదు. మనం ఏమి యూజ్ చేస్తాము? సెస్మిక్ డిటోనేటర్స్. సెస్మిక్ డిటోనేటర్స్ అంటే ఏంటిది? ఇవి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ని బ్లాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న డిటోనేటర్స్. ఇది వర్కింగ్ కండిషన్ ఎట్లుంటుంది? ఇది ఎట్లా యూజ్ చేస్తామంటే మనము ఇది సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ రాక్స్ ఉన్నాయి, సర్ఫేస్ లోపల రాక్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఏమైనా ఉండొచ్చు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తాం మనము? షార్ట్ హోల్స్ డ్రిల్ చేస్తాం. షార్ట్ హోల్ డ్రిల్ చేసేసి ఇక్కడ ఎక్స్ప్లోజివ్ ఫిల్ చేసి బ్లాస్ట్ చేస్తాం. ఇక్కడ ఏం పెడతాం మనము? రికార్డర్ పెడతాం, వేవ్ రికార్డర్, వేవ్ రికార్డర్ లేదా జియోఫోన్ పెడతాం. సో ఇక్కడ ఏం బ్లాస్ట్ కొట్టిన తర్వాత ఏవైతే సెస్మిక్ డిటోనేటర్స్తో సెస్మిక్ వేవ్స్ క్రియేట్ అవుతాయో ఇవేంటి ఇక్కడ టచ్ అయ్యేసి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పోయి రికార్డ్ అవుతాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము? ఇక్కడ ఎంత డెప్త్లో రాక్ ఉన్నది, ఏ టైప్ ఆఫ్ మినరల్ ఉన్నది అని చెప్పేసి రీసెర్చ్ చేస్తాం అనమాట. సో దాని పర్పస్కి యూజ్ చేసే డిటోనేటర్స్ ఏమంటాం మనము? సెస్మిక్ డిటోనేటర్స్ అంటాం అన్నమాట. ఏ డిటోనేటింగ్ ఫ్యూజ్ లైక్ కార్డెక్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఫర్. కార్డెక్స్ డిటోనేటింగ్ ఫ్యూజ్ మనం దేనికి యూజ్ చేస్తాం అనుకున్నాం? యాక్చువల్గా మనకి డిటోనేటర్కి లీడ్ వైర్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 3 మీటర్స్ అనుకుంటే. డీప్ హోల్ డ్రిల్లింగ్ అంటే ఏంటిది?
3 మీటర్స్ లేదా 3 మీటర్స్ కంటే ఎక్కువ డెప్త్ మనం డ్రిల్ హోల్ని కట్ చేస్తే దాన్ని మనం డీప్ హోల్ డ్రిల్లింగ్ అంటాం అనమాట. సో అక్కడ మనం డిటోనేటర్ యూజ్ చేస్తే ఏంటిది లీడ్ వైర్ అనేది సరిపోదు. అలాంటి టైంలో ఏం యూజ్ చేస్తాము? డిటోనేటింగ్ ఫ్యూజ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డీప్ హోల్ బ్లాస్టింగ్. డీప్ హోల్ బ్లాస్టింగ్లో మనము డిటోనేటింగ్ ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, డిటోనేటింగ్ రిలేస్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్లాస్టింగ్ ఇన్ డాష్. అంటే డిటోనేటింగ్ రిలేస్ మనము ఏ బ్లాస్టింగ్లో యూజ్ చేస్తాం అన్నాడు. సో మనం లాస్ట్ టైం అనుకున్నాం డిటోనేటింగ్ రిలేస్ అంటే ఏంటిది? సో డిటోనేటింగ్ రిలేస్ అంటే ఏంటిది? నథింగ్ బట్ డిలే. ఫర్ సపోజ్ మనము ఓసీలో ఎట్లా ఈ బెంచ్ మీద ఒక 3 రోలు బ్లాస్టింగ్ హోల్స్ వేసుకున్నాం. ఇది ఫ్రీ ఫేస్ అనుకుంటే ఫస్ట్ మనము ఇది బ్లాస్ట్ అయితే దీనికి ఫ్రీ ఫేస్ క్రియేట్ అవుతుంది, ఇది బ్లాస్ట్ అయితే దీనికి ఫ్రీ ఫేస్ క్రియేట్ అవుతుంది. సో మనం ఏం చేసుకోవాలా? వీటన్నిటి మధ్య డిలే తెచ్చుకోవాలా. అప్పుడు ఏం చేస్తాము? అన్నిటిని మనము డిటోనేటింగ్ ఫ్యూజ్ ఉంటుంది కదా, డిటోనేటింగ్ ఫ్యూజ్తో కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇస్తామా? కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ మధ్యలో డిటోనేటింగ్ రిలే అనేది సెట్ చేస్తాం అనమాట. సో అది ఎట్లుంటుంది? ఇట్లుంటుంది మన కార్డు. ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ హోల్ ఉంటుంది. సో రెండింటికి మనం ఇక్కడ ఫ్యూజ్ హెడ్ అనే దాన్ని కట్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటే అది బర్న్ అవ్వకుంటే ఇక్కడ వచ్చి ఇది బర్న్ చేసి ఇక్కడ సర్టెన్ టైం ఒక 50 మిల్లీ సెకండ్స్ కావచ్చు, 45 మిల్లీ సెకండ్స్ కావచ్చు. ఇది ఈ డిటోనేటింగ్ రిలే అనేది మనకి 15 to 45 మిల్లీ సెకండ్స్ గ్యాప్లో దొరుకుతుంది అనమాట. సో ఆ డిలే అనేది ఇక్కడ ఆగుతుంది అనమాట. 50 మిల్లీ సెకండ్స్ కావచ్చు, 45 మిల్లీ సెకండ్స్ ఆగి తర్వాత ఇటు ఫైర్ అవుతుంది, ఇటు పోతుంది. సో ఆ గ్యాప్లో ఇదంతా బ్లాస్ట్ అవుతుంది, ఫ్రీ ఫేస్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇది బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనము రిలే సెట్ చేసుకుంటే ఇది బ్లాస్ట్ అయిన తర్వాత ఇది బ్లాస్ట్ అవుతుంది. సో దీని పర్పస్ యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనము? డ్రిఫ్టింగ్లో కాదు, క్రాస్ కట్లో కాదు, సాలిడ్ బ్లాస్టింగ్లో కాదు, ఓపెన్ కాస్ట్ వర్కింగ్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు టెస్టింగ్ కంటిన్యూటీ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫర్ బ్లాస్టింగ్. కంటిన్యూటీ టెస్ట్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటిది అంటాను. సో ఏంటిది? ఏం యూజ్ చేస్తాం మనము? కంటిన్యూటీ టెస్ట్ ఎక్కడ? బ్లాస్టింగ్లా బ్లాస్టోమీటర్ యూజ్ చేస్తాం అనమాట. స్క్రాపర్ అంటే తెలుసు. స్క్రాపర్ అంటే ఏంటిది? హోల్స్ని క్లీన్ చేయడానికి కానీ లేకపోతే హోల్స్లో క్రాక్స్ ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయడానికి స్క్రాపర్ యూజ్ చేస్తాం. క్రింపర్ అంటే ఏంటిది? టు క్రింపింగ్ డిటోనేటర్ అంటే లైక్ కటింగ్ ప్లేయర్ అనమాట. ప్లేన్ డిటోనేటర్లో మనం ఏం చేస్తాము? ఫ్యూజ్ అంటే సేఫ్టీ ఫ్యూజ్ని ఇన్సర్ట్ చేసి ఆ సేఫ్టీ ఫ్యూజ్ మళ్ళీ బయటికి రాకుండా సేఫ్టీ ఇన్సర్ట్ చేసి సేఫ్టీ బయట రాకుండా ఇక్కడ క్రింపింగ్ అంటే ఒత్తుతాం అన్నమాట, క్రింపింగ్ చేస్తాం. దాన్ని మనము క్రింపర్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటిది? సో ఇప్పటి వరకు మనం 21 వరకు కంప్లీట్ చేసినాము. అంటే వీడియోస్ బాగా లెంత్ అవ్వడం వల్ల చాలామందికి ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు. సో అంత లెంత్ కాకుండా షార్ట్ వీడియోస్ ఒకటి కావచ్చు, 2 కావచ్చు, అట్లా అంటే వీడియోస్ పార్ట్ వైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంతటితో ఇది ఆపేద్దాము. రేపు మిగతా 22 నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా?